న్యూస్ నంద్యాల రాజకీయం మరింత వేడెక్కింది. ఇన్నాళ్లు డైలమా డ్రామా కొనసాగించిన శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీకి రిజైన్ చేయడం, ఇవాళ బహిరంగ సభలో వైసీపీలో కండువా కప్పుకోవడంతో మళ్లీ కాక పెరిగింది. మరోవైపు ఎమ్మెల్సీ పదవికి చక్రపాణి రాజీనామాపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కర్నూలు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలు, అనుచరుల సూచనలతో అధికార తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ నంద్యాలలో నిర్వహించనున్న బహిరంగ సభలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. మారిన సమీకరణాలతో ఉప ఎన్నిక మరింత వేడెక్కింది. నిజానికి కర్నూలు జిల్లాలో భూమా, శిల్పా వర్గాల మధ్య ఎన్నో ఏళ్ల నుంచి వైరం కొనసాగుతోంది. భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరినప్పుడు శిల్పా వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో ఆయన కుమార్తె అఖిలప్రియకు చంద్రబాబు మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో రెండు వర్గాల మధ్య వైరం మరింతగా పెరిగిపోయింది. నంద్యాల ఉప ఎన్నిక టికెట్ ఆశించి భంగపడిన శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వెంటనే జగన్ ఆయన్ని నంద్యాల అభ్యర్థిగా ప్రకటించారు. అదే సమయంలో చక్రపాణిరెడ్డి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరిగింది. వాటిని నిజం చేస్తూ అధినేత చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా సమాచారాన్ని పంపించారు. చంద్రబాబు, లోకేష్ తో ఎలాంటి విభేదాలు లేవంటున్న చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర్ రెడ్డి వల్లే తనకు ఇబ్బంది కలిగిందని చెబుతున్నారు. ఇవాళ నంద్యాల సభలో తనని ఇబ్బంది పెట్టిన ఒక్కొక్కరి చరిత్ర బయటపెడతానంటున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని జగన్ సూచించగా దానిపై చక్రపాణి ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టు తెలుస్తోంది. ఈరోజు అడ్డదిడ్డంగా డబ్బులు పెట్టి కొనేటువంటి వ్యక్తులు ఈరోజు ఏమైతా ఉంది? నేనే రోజు పెళ్లి చేసుకునే పిల్లాన్ని దయంగా కనపడతా ఉంది. ప్రియురాలేమో ఏం కనపడతా ఉంది? ప్రియురాలు దేవతలో కనపడతా ఉంది. నేను పెళ్లి చేసుకుంటే నేనైపోతే ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత అవమానం పాలు చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా సీఎం గారు వచ్చినప్పుడు ఆ రోజు నన్ను పక్కన పెట్టి నంద్యాల ప్రజలతో నంద్యాల నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఎంతో బాధ కలిగించింది. ఈరోజు సీఎం గారిని కూడా విమర్శించడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ఆయన సమస్యల్లో పనిచేశాను, లోకేష్ బాబు గారికి కూడా పనిచేశాను. కాబట్టి నా నైజం ఆ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడలేదు. కొన్ని విషయాలలో అధ్యక్షునిగా ఉన్న టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నేను ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది తప్ప నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నట్టు కూడా మా వాళ్ళు అనుకున్నారు ఆ రోజు. ఇదే సమయంలో అటు విమర్శల దూకుడు మరింత పెంచింది టీడీపీ. భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. నా కుటుంబానికి నేనున్నాను, నా చెల్లెలనికే ఎప్పటికీ నేను ఎప్పుడైనా కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మా బాబాయ్ నాకు ఇచ్చింది రెండు. ఒకటి మీ అందరి ప్రేమాభిమానాలు, రెండు గుండె నిండా ధైర్యం. తొలికేది లేదు. నా చెల్లెలంటే నేను ఎప్పుడు ఉంటాను, నా కుటుంబానికి నేను ఎప్పుడూ అండగా ఉంటాను. మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా భావించి మరీ చెప్తున్నాను. మీరందరూ అండ ఉండగా నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అటు సోదరుడి నామినేషన్ కార్యక్రమం సమయంలో శిల్పా బ్రదర్స్ పై తీవ్ర విమర్శలు చేశారు అఖిలప్రియ. ఎన్నికల ప్రచారానికి వస్తే చొక్కా పట్టుకుని ప్రజలు నిలదీయాలన్నారు. వైసీపీకి ఓటు వేస్తే మళ్ళీ శిల్పా మోహన్ రెడ్డి గారు ఒకవేళ వస్తే అనే ఆలోచన మనకు వస్తే కూడా 13 సంవత్సరాలు మళ్ళీ వెనక్కిపోతాం మీరు. ఎందుకంటే ఈ రోజు చిన్నపిల్లలమైనా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్నైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు కూడా కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అనేవారు, పిల్ల నాగిరెడ్డి ఏం చేస్తారు అని చెప్పి. ఈరోజు ఆ పిల్ల నాగిరెడ్డి రాష్ట్రంలో పిడుగుగా తయారయ్యి విధంగా రాజకీయాలు చేస్తారో మీకు అందరికీ తెలుసు. మొత్తం మీద అటు టీడీపీ, ఇటు వైసీపీ నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచార పర్వం మరింతగా వేడెక్కింది. విమర్శలు, ప్రతి విమర్శలతో ఇరు పార్టీల నేతలు దూకుడు పెంచుతున్నారు. ఇవాల్టి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు వైసీపీ భారీ ప్రయత్నాలు చేస్తోంది.